హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సిద్ధు. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ సబ్జెక్ట్ అయిన మెథడ్స్ గురించి ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. ఈ మెథడ్స్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీకి చాలా అంటే చాలా వాల్యుబుల్. ఎందుకంటే మనము ఏదైతే ఒక పీఈటీ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడంటే స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్ నుంచి రిటైర్మెంట్ అయ్యేంత వరకు మనం ఈ మెథడ్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాము. మిగతా సబ్జెక్టులు మొత్తం చదువుకొని వదిలేస్తాం, కానీ దీన్ని మాత్రమే మనము ప్రతి స్కూల్లో మనము ఆధారపడము జరుగుతుంది. అందుకే మన మెథడ్స్ నుంచి 30 బిట్స్ వస్తాయి. ఏంటండి 30 బిట్స్, 15 మార్క్స్ వస్తాయి ఇందులో నుంచి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్ద ఏమంత కఠినంగా ఏముండదు, హార్డ్గా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బిట్లాగా చదువుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఏంటంటే మన సబ్జెక్టు మెథడ్స్లోని ఫస్ట్ లెసన్ ఏంటంటే ప్రజెంటేషన్ టెక్నిక్. ఫస్ట్ లెసన్ వచ్చి ప్రజెంటేషన్ టెక్నిక్. అయితే మన మెథడ్స్లో లెసన్ పలానా ఉంటుంది. టీచింగ్ మెథడ్స్, టీచింగ్ ఎయిడ్స్, క్లాస్ మేనేజ్మెంట్, క్లాసిఫికేషన్, టెస్ట్ అండ్ మెజర్మెంట్స్, అవార్డ్స్, ఇట్లా సో లెసన్స్ ఇందులో ఉన్నాయి. కానీ ప్రతి ఒక్క లెసన్ కూడా టీచరే చెప్తాడు, ప్రతి ఒక్కటి. కానీ ప్రజెంటేషన్ టెక్నిక్స్కు టీచర్ ఎలా ఉండాలో నేర్పించేదే ఈ లెసన్. అర్థమైందా? అసలు టీచర్ ఏ విధంగా, ఎలాంటి పద్ధతులు, ఎలాంటి మెథడ్స్, ఏ విధంగా ఒక పిల్లవాడికి నేర్పియాలి అని పూర్తిగా టీచర్కే మళ్ళీ మనమే చెప్పేదే ఈ ప్రజెంటేషన్ టెక్నిక్స్. సో ప్రజెంటేషన్ టెక్నిక్స్ నుంచి ఒక బిట్ 100% వస్తుంది. 1 లేదా 2 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఏంటండి, ఒకటైతే 100% వస్తుంది, కానీ 1 కాకుండా 2 బిట్స్ రావడానికి కూడా ఇందులో నుంచి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ ప్రజెంటేషన్ టెక్నిక్స్లో ఉన్న టాపిక్స్ తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే మీరు చదివేటప్పుడు సబ్జెక్టు తెలుసుకోండి, సబ్జెక్ట్లో ఉన్న లెసన్స్ తెలుసుకోండి, ఆ లెసన్స్లో ఉన్న టాపిక్స్ కూడా తెలుసుకున్నానుకో మనకి ఎప్పుడైనా సరే ప్రజెంటేషన్ టెక్నిక్స్ గుర్తుకు రాగానే మనకు ఆ టాపిక్స్ ఐడియా ఉందనుకో, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ ఇవ్వడానికి మంచి సులభంగా ఉంటుంది. సో ముందు ఇంట్లో ఉన్న టాపిక్స్ తెలుసుకుందాం. ఈ టాపిక్స్లో ఫస్ట్ డెఫినేషన్ గురించి తెలుసుకోవాలి, ఇంట్రడక్షన్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. ఈ 4 నుంచి మనము నేర్చుకుంటే 1 or 2 బిట్స్ వస్తాయి. పక్కా బిట్ వచ్చేది ఇక్కడ 100%. ఇంకొక బిట్ ఇస్తుంది. ఒకవేళ ఇంకో బిట్ ఇవ్వాలంటే ఇందులో నుంచి ఇవ్వచ్చు, ఇందులో ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్ నుంచి ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? టాపిక్ తెలుసుకున్నాము. డెఫినేషన్, ఇందులో ఎవరు నేర్చుకోవాలని చెప్పానండి? టీచర్, ఉపాధ్యాయుడి గురించి ఉపాధ్యాయుడికి చెప్పేదే ఈ ప్రజెంటేషన్ టెక్నిక్స్. మన క్లాస్ రూమ్ ఎక్కడ? పీఈటీ క్లాస్ రూమ్ ఎక్కడండి? పీఈటీ క్లాస్ రూమ్ గ్రౌండ్. ఎక్కడండి? గ్రౌండ్. పీఈటీ క్లాస్ రూమ్ గ్రౌండ్. ఓకే. సో మనం టాపిక్ తెలుసుకున్నాం కదా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి? డెఫినేషన్. ఓకేనా? ఫస్ట్ డెఫినేషన్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ అంటే ఏంటిదంటే, ప్రజెంటేషన్ అంటే ఏంటి? అందించడం. ఎక్కడైనా సరే ప్రజెంట్ చేయమంటాం. ఓకేనా? నీ ప్రజెంట్ చూపెట్టు, ఏం చేసినావు అని చెప్పి ఏంటంటే అందించడం ప్రజెంటేషన్. టెక్నిక్ అంటే నైపుణ్యం. కానీ ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే అందించే నైపుణ్యం. అయితే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని క్రమ పద్ధతిలో సీక్వెన్స్ ఆర్డర్. ఏంటంటే క్రమ పద్ధతిలో సీక్వెన్స్ ఆర్డర్
ఏదైనా ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని క్రమ పద్ధతిలో విద్యార్థికి అందించే నైపుణ్యం. విద్యార్థులకు అందించే నైపుణ్యం ఏమంటా అండి? ప్రజెంటేషన్ టెక్నిక్స్. అంటే నువ్వు ఏదైతే విద్యార్థికి నేర్పించాలనుకుంటున్నావో ఒక సీక్వెన్స్ ఆర్డర్లో నేర్పియాలి. అటు ఇటు కాకుండా నీకు గుర్తుకొచ్చినప్పుడే నేను నేర్పిస్తా, ఒక స్టెప్ ముందు పోయి నేర్పిస్తా, తర్వాత మళ్ళీ వెనకకు వస్తా, తర్వాత క్లాస్ ముగిస్తా, మళ్ళీ క్లాస్ ముగించిన మళ్ళీ గుర్తొచ్చిందని మళ్ళీ చెప్పడం. ఇలా కాకుండా ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని క్రమ పద్ధతిలో, ఎలాంటి ఒక క్రమ పద్ధతిలో సీక్వెన్స్ ఆర్డర్లో విద్యార్థులకు అందించే నైపుణ్యాన్ని ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటారు. అర్థమైంది కండి? ఏ విషయమైనా సరే ఒక క్రమ పద్ధతిలో చెప్తేనే విద్యార్థికి అర్థం అవ్వడం జరుగుతుంది. నీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పానుకో విద్యార్థికి అర్థమవుతుందా? కాదు. సో డెఫినేషన్, ఉపాధ్యాయుడు ఏదైనా ఒక విషయాన్ని క్రమ పద్ధతిలో విద్యార్థులకు అందించే నైపుణ్యాన్ని ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటారు. ఇది డెఫినేషన్. డెఫినేషన్ తర్వాత టాపిక్ సెకండ్ ఏంది? ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ అనేది ఎక్కడైతే పెట్టిందో అందులో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని అర్థం. ఇంట్రడక్షన్లో ప్రజెంటేషన్ టెక్నిక్స్ గురించి 3 ఇంపార్టెంట్స్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం. ప్రజెంటేషన్ ఫస్ట్ రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంటేషన్ పీటీ అని మేము పెడితే ప్రజెంటేషన్ టెక్నిక్స్. ప్రజెంటేషన్ టెక్నిక్స్కి అత్యంత ఆవశ్యకమైన అంశం ఏంటి? ఇంగ్లీష్ వచ్చేసి ఇమ్మీడియట్ టాస్క్ ఫర్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. పీఈటీ ఏదైనా సరే అత్యంత ఆవశ్యకమైన అంశం గుర్తు ఉండాలి అంటే ఏంటివంటే అవి ఆంటిసిపేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. డిఎస్సి ఈ 3 చెప్తున్నా, ఇందులో నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఆంటిసిపేషన్, నెక్స్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ ప్లానింగ్. ఇదే క్వశ్చన్ ఆన్సర్ ఇది ఇలా కాకుండా ఇలా కూడా అడుగుతాడు. ఆంటిసిపేషన్, ఫోర్సైట్, రెడీనెస్. ఏంటంటే ప్రజెంటేషన్ టెక్నిక్స్కి కావాల్సిన అత్యంతమైన ఆవశ్యకమైన అంశం ఏంటి? ఇప్పుడు ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్కి వెళ్ళే ముందు కానీ లెసన్ ప్లాన్ రెడీ చేసే ముందు, యాక్టివిటీ చేసే ముందు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఆర్గనైజేషన్ రెడీ చేసే ముందు, ఏదైనా సరే ఒక ఉపాధ్యాయుడు ఆంటిసిపేషన్ అంటే ఊహించడం, ముందుగా రచించడం. ఏదైనా ప్లానింగ్ ప్రిపరేషన్ ఏంటి? ముందుగా చేయడం. ప్లానింగ్ అంటే రచించడం. అయితే నువ్వు ఏదైనా సరే ఒక లెసన్ ప్లానే కానీ, ఒక ఆర్గనైజేషనే కానీ, ఒక సబ్జెక్టే కానీ, ఒక యాక్టివిటీ చెప్పాలనుకుంటే ముందుగా నువ్వు ఏదైతే చెప్దాం అనుకుంటున్నా ఫస్ట్ నువ్వు ఊహించుకుని దాన్ని ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ ఏం చేయాలి? ప్లానింగ్ చేసుకోవాలి. ఏదైతే ప్రిపేర్ అయినావో ఆ ప్లానింగ్ స్టెప్ బై స్టెప్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎవరైనా సరే క్రికెట్ చూసేటవాళ్ళు కామెంటరీ వస్తుంటుంది, అరే ఆయన ముందే ఊహించాడు, హీఈస్ ద ఆంటిసిపేషన్, ఏదైనా ఆ బాల్ వస్తుందో ముందే ఊహించి ఆ షాట్ కొట్టాడు అని క్రికెట్లో కామెంట్లు వస్తుంది. ఆ విధంగా ముందుగానే ఏదైనా సరే మనం ముందు ఆంటిసిపేషన్ చేయాలి. ఊహాత్మకం అంటే ఊహించడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఏం చేయాలి? ప్రిపేర్. నువ్వు ఏదైతే ఊహించో దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయిన తర్వాత దానికి ప్లానింగ్ రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఫోర్సైట్ అంటే కూడా అదే, రెడీనెస్ అంటే రెడీగా ఉండడం. సో క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రజెంటేషన్ టెక్నిక్స్కి అత్యంత ఆవశ్యకమైన అంశం. ఇమ్మీడియట్ టాస్క్ ఫర్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ వస్తే ఈ 3టికి ఆన్సర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఓకేనా? ప్రజెంటేషన్ టెక్నిక్స్కి అత్యంత ఆవశ్యకమైన అంశం ఏంటండి? వెరీ గుడ్. అట్లా మీరే క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్
ప్రజెంటేషన్ టెక్నిక్ అవసరమైనది ఏంటి? నీడెడ్ ఫర్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. అయితే ఈ ప్రజెంటేషన్ టెక్నిక్స్కి అవసరమైనది ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. అవసరమైన క్వశ్చన్ ఏంటంటే విషయ పరిజ్ఞానం ఏంటి? ఇంగ్లీష్లో నాలెడ్జ్ అబౌట్ ద టాపిక్. అయితే ప్రజెంటేషన్ టెక్నిక్ చాలా అవసరము. ఎందుకు అవసరము? నువ్వు ఆ విషయం మీద పరిజ్ఞానం లేకపోతే నువ్వు చేయగలుగుతావా? ఏదైనా సరే లెసన్ ప్లాన్ చేయలేవు, యాక్టివిటీ చేయలేవు, ఏదైనా ఆర్గనైజేషన్ కూడా చేయలేవు. అందుకే నువ్వు ఏదైతే ప్రజెంటేషన్ టెక్నిక్స్ చేయాలనుకుంటున్నావో దాని మీద నీకేం ఉండాలి? విషయ పరిజ్ఞానం ఉండాలి. అవసరమైనది ఏంటి? విషయ పరిజ్ఞానం, నాలెడ్జ్ అబౌట్ ద టాపిక్. అది ఏదైనా సరే నువ్వు దాని మీద పూర్తి విషయం గురించి పరిజ్ఞానం ఉంటేనే నువ్వు చేయడానికి సక్సెస్ అవుతావు. ఓకేనా? సో సెకండ్ వన్, ప్రజెంటేషన్ టెక్నిక్స్కి అవసరమైనది ఏంటి? నీడెడ్ ఫర్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. అయితే మరి ఈ ప్రజెంటేషన్ టెక్నిక్స్ వల్ల ఉపయోగం ఏంది? సరే అన్నీ చేసినావు కదా, మరి దీనివల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందంటే ఎస్, ఒక ఉపయోగం ఉంది. ప్రజెంటేషన్ టెక్నిక్స్ వలన ఉపయోగం, యూజెస్ ఇవన్నీ చేసుకున్నాం అనుకో మనకి ఏం ఉపయోగం ఉందంటే టు ప్రిపేర్ గుడ్ లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ గురించి అందరికి తెలుసు కదా. ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు లెసన్ ప్లాన్ గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే లెసన్ ప్లాన్ చేయడం కోసమే నీకు ఈ ప్రజెంటేషన్ టెక్నిక్స్ చాలా అవసరం పడుతుంది అని చెప్తుంది. టు ప్రిపేర్ ఏ గుడ్ లెసన్ ప్లాన్. ఇది ఇంట్రడక్షన్. ఓకేనా? 3, అత్యంత ఆవశ్యకమైన అంశం ఏంది, అవసరమైనది ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈ 3 నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వచ్చేసింది టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. నెక్స్ట్ టాపిక్లో 3వది ఏంటండి, టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో 100% బిట్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడనే. ఇక్కడ అడిగిన తర్వాతనే సెకండ్ బిట్ ఇవ్వడానికి స్టేజెస్ ఆఫ్కి వెళ్తాడు. ఓకేనా? ఫస్ట్ దీని మీద మాత్రము మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. అది కూడా నెంబరింగ్ మాత్రమే అడుగుతాడు. ఒకవేళ అడిగినాకో నెంబరింగ్ మీదనే చాలాసార్లు డిఎస్లో అడగడం జరిగింది. టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఎన్ని రకాలు? ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని రకాలు అండి? 2 రకాలు. ఓకేనా? టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఎన్ని రకాలు అని అడుగుతాడు. ఏంటండి? 2 రకాలు. ఒకటి ప్రిపరేషన్, 2 ప్రజెంటేషన్. ప్రిపేర్ అవ్వాలి, ప్రజెంట్ చేయాలి, ప్రజెంటేషన్. మళ్ళీ ప్రిపరేషన్ ఎన్ని రకాలు అంటాడు? ప్రజెంటేషన్ టెక్నిక్స్లో ప్రిపరేషన్ ఎన్ని రకాలు అని క్వశ్చన్ అడుగుతాడు. దానికి ఆన్సర్ వచ్చేసి కూడా 2 రకాలు. ఈ నెంబరింగ్ ఇంపార్టెంట్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ప్రజెంటేషన్ టెక్నిక్స్తో ప్రిపరేషన్ ఎన్ని రకాలు అని అడుగుతాడు. ఏంటండి? 2 రకాలు. ఒకటి పర్సనల్ ప్రిపరేషన్, దీన్ని పర్సనల్ ప్లానింగ్ కూడా అంటారు. ప్రిపరేషన్ ప్లానింగ్ కదా, ప్లానింగ్. రెండవది టెక్నికల్ ప్రిపరేషన్ ఆర్ ప్లానింగ్. సో వీటి గురించి మనము తెలుసుకోవాలి. ప్రజెంటేషన్ టెక్నిక్స్ 2 రకాలు, ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్లోని ప్రిపరేషన్ ఎన్ని రకాలంటే మళ్ళీ 2 రకాలు. ఒకటి పర్సనల్ ప్రిపరేషన్, 2 టెక్నికల్ ప్రిపరేషన్. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? పర్సనల్ ప్రిపరేషన్ గురించి చూసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ నెంబరింగ్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద కష్టమైన నెంబరింగ్ ఏం కాదు కదా. అది 2 రకాలు, ఇది 2 రకాలు.
ఫస్ట్ ఏంటి? పర్సనల్ ప్రిపరేషన్. ఇది ఏం చెప్తుందంటే వ్యాయామ ఉపాధ్యాయుడు టీచరు నీ పర్సనల్గా నువ్వు ఎలా అయితే సంసిద్ధత అవుతావు, నువ్వు ప్రజెంటేషన్ చేయాలంటే నీ పర్సనల్గా నువ్వు ఎలాగా నువ్వు రెడీ అవుతావు, ప్లాన్ చేసుకుంటావు అడిగేదే ఈ పర్సనల్ ప్రిపరేషన్. సో మన ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేదే పర్సనల్ ప్రిపరేషన్. సో నేను ఫస్ట్ రాస్తాను, తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చేయబోయే కృత్యాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏం చెప్తున్నంటే నీ పర్సనల్గా నువ్వు ఎప్పుడైతే క్లాసులోకి వెళ్తావో, ఓకేనా, ఎప్పుడైతే నువ్వు క్లాసులోకి వెళ్ళాలనుకుంటున్నావో అప్పుడు నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు నువ్వు దాన్ని ఒకసారి చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. నేను ఏదైతే ఇదే కాదు నేను చెప్పాల్సుకుంది, సో నువ్వు చెయ్యి. ఫస్ట్ చేసుకున్న తర్వాత నువ్వు క్లాస్లోకి వెళ్ళు. నాకు వచ్చు అని చెప్పి నువ్వు క్లాస్లోకి వెళ్ళావు అనుకో అట్లీస్ట్ తప్పు జరుగుతుందేమో. సో అందుకే నువ్వు ఫస్ట్ చెక్ చేసుకో అంటుండు, ఓకేనా. ఏ యాక్టివిటీ అయితే నువ్వు నేర్పిద్దాం అనుకుంటున్నావో దాన్ని నువ్వు ముందుగా ఒకసారి చెక్ చేసుకోవాలి అని అంటున్నాడు. సెకండ్ పాయింట్, ఏదైతే నువ్వు నేర్పించాలనుకుంటున్నావో, నువ్వంటే ఇక్కడెవరో టీచర్, నువ్వు నేర్పించాలనుకుంటున్నావో అంటే యాక్టివిటీ, దానికి సరిపడా ఉత్తమమైన దుస్తులు ధరించాలి. దానికి సరిపడే ఉత్తమమైన దుస్తులు ధరించాలి. అంటే సరే, నువ్వు ఉత్తమమైన దుస్తులు, ఈరోజు నువ్వు లాంగ్ జంప్ నేర్పించాలనుకుంటున్నావు, హై జంప్ నేర్పించాలనుకుంటున్నావు. నువ్వు హై జంప్ నేర్పించుకోవాలనుకున్న వ్యక్తివి నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలి? షార్టు లేకపోతే ప్యాంట్, లైక్ నైట్ ప్యాంట్ లేకపోతే ట్రాక్ షూట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వెళ్ళాలి. లేకుంటే నువ్వు జీన్స్ వేసుకొని పోతావా, షర్ట్ వేసుకొని పోతావా? పోతే నువ్వు అక్కడ నేర్పించగలుగుతావా? నువ్వు ఏదైతే స్కిల్ నేర్పించాలనుకుంటున్నావో నువ్వు దానికి సరిపడా దుస్తులు వేసుకోకుండా వేరే దుస్తులు జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకొని పోయినావు అనుకో, నువ్వు ఆ యాక్టివిటీకి సరిపడా యాక్టివిటీ చేయగలుగుతావా? చేయలేవు. అందుకే ఏమంటావు, నువ్వు ఏం నేర్పించుకుంటున్నావో ఆ దుస్తులే ధరించు నీ పర్సనల్గా అంటున్నావు. ఆ దుస్తులు ఎలా ఉండాలంటే హైగ్రోస్కోపిక్, వెరీ 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 ఇంపార్టెంట్. హైగ్రోస్కోపిక్ దుస్తులని ధరించాలి. ఏంటండి? హైగ్రోస్కోపిక్ దుస్తుల్ని ధరించాలి. ఇక ఈ తేమను తొందరగా లాగేసుకుంటావు అనమాట. సో అలాంటి దుస్తులు నువ్వు ధరించాలి అని చెప్తుంది. నీ పర్సనల్ అట్లా ప్రిపేర్ కావాలి. కృత్యాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఉత్తమమైన దుస్తులు ధరించాలి. ఆ ఉత్తమమైన దుస్తులు ఏమిటంటే హైగ్రోస్కోపిక్ దుస్తులు ధరించాలి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థి మనసులో చెరగని ముద్ర వేయాలి. ఏం చెప్తుండు? నువ్వు ఏదైతే స్కిల్ నువ్వు కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసినావు అనుకో, స్టూడెంట్ నేర్చుకుంటాడు. స్టూడెంట్ నేర్చుకునేసరికి అరే ఈరోజు నేను కొత్తగా ఒకటి నేర్చుకున్నాను, అరే ఈరోజు మా సార్ బాగా చెప్పిండు, ఈరోజు నాకు క్లాస్కి వస్తే ఒక కొత్తగా అనుభూతిని నేర్చుకున్నాను. అదే మనసులో ఏమనుకుంటాడు, అరే ఈరోజు సార్ సూపర్ చెప్పినాడు, నాకు కొత్త యాక్టివిటీ నేను నేర్చుకున్నాను. చెరగని ముద్ర వేయాలి. మళ్ళీ నీ క్లాస్కు రావాలా? అరే సారే ఏం చెప్తున్నారు అబ్బాయి, నాకు అర్థం అవుతలేదు అని క్లాసు పోయి చేసుడు కన్నా క్లాస్ రూమ్లో కూర్చొని బెటర్ అనుకుంటే చెరగని ముద్ర వేసాం అనుకో, నెక్స్ట్ టైం కూడా రావడానికి వాడు ఇంట్రెస్ట్ చూపుతాడు. అది నెక్స్ట్, ఉపాధ్యాయుడు అందరికీ కనపడేలా యాక్టివిటీ నేర్పించాలి. ఏం చెప్తున్నాడు? నువ్వు ఏదైతే యాక్టివిటీ చెప్తున్నావో అందరిని ఒకసారి చెక్ చేసుకో.
ఎవరైనా వింటున్నారా వినట్లేరా, నేను చేసే యాక్టివిటీ వాళ్ళకి కనబడతలేదా అని. నువ్వు చెప్పే యాక్టివిటీ కనబడలే అనుకో, వాడు విన్నా కూడా నువ్వు చెప్పిన క్లాస్ టైం వేస్ట్ అవుతుంది, నీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఆ పిల్లలకి అర్థం కాదు. అందుకే అందరికీ కనబడాలి, ఒకసారి చూసుకో. అందరినీ ఒకసారి సెమీ సర్కిల్లో ఉంచిననుకో పిల్లల్ని, వాళ్ళకి అర్థమవుతుంది, విజబుల్ కూడా కరెక్ట్ ఉంటుంది. సో నువ్వు ఉపాధ్యాయుడు అందరికి కనపడాలి, యాక్టివిటీ చేయించాలి. అవసరమైతేనే తప్ప విద్యార్థులతో సన్నిహితంగా ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాం? అవసరమైతేనే తప్ప అంటే వాడి కష్ట సుఖాలు, ఒక విద్యార్థి కష్ట సుఖాలు చెప్తే అంటే ఒక పీటీ టీచర్ మాత్రం చెప్తాడు, ఏసారి చెప్పడు. సో అప్పుడు వాడు బాధగా ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏదున్నా కష్ట సుఖాలు పంచుకోవాలి. ఇక్కడ అదే చెప్తుంది, అవసరమైతేనే తప్ప మిగతా విషయాలు కాదు. వాడికి ఉన్న కష్ట సుఖాలు ఏదైతే ఉంటాయో కష్ట సుఖాలు పంచుకో. అప్పుడైతేనే నువ్వు ఎలా ఉంటావు, విద్యార్థులందరికీ ఆదర్శవంతంగా ఉంటావు. ఇంపార్టెంట్ పాయింట్, ఆదర్శవంతంగా ఉంటారు. ఆడతాడు విద్యార్థులందరికీ ఆదర్శంగా ఉండే స్టేజ్ ఎక్కడండి? పర్సనల్ ప్రిపరేషన్. అక్కడ మాత్రమే ఈ ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కటి అడుగుతాడు. ఉపాధ్యాయుడు విద్యార్థి మనసులో చెరిగిన ముద్ర వేయాలి. ఎక్కడ? పర్సనల్, టెక్నికల్, ప్రజెంటేషన్ అడుగుతాడు. ఎక్కడ? పర్సనల్. ఓకేనా? ప్రతి ఒక్కసారి ఉపాధ్యాయుడు అందరు కనబడే యాక్టివిటీ చేయించాలి. ఎక్కడ చేయిస్తాడు? పర్సనల్గా నువ్వు ప్రిపేర్ అయితే చేయిస్తాడు. ఈ విధంగా ఓకేనా? ఉపాధ్యాయ విద్యార్థి మనసులో చెరగని ముద్ర వేయాలి. నెక్స్ట్ భయాందోళనలో అంటే భయము ఆందోళన లేకుండా నువ్వు విద్యార్థులకి చెప్పాలి. నువ్వు కరెక్ట్ ప్రిపేర్ అవుతే, ఉత్తమమైన దుస్తులు వేసుకుంటే నువ్వు కరెక్ట్ చెప్తావు. అదే అంటున్నాడు, భయము ఆందోళన తీసేసి విద్యార్థులకు నువ్వు నేర్పించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రిపేర్ కాలేదో అప్పుడు నీకేమవుతుంది? భయం అవుతారే, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని. అది సో భయం ఆందోళన లేకుండా విద్యార్థులకి నేర్పించాలి. ఇది పర్సనల్ ప్రిపరేషన్. నేను ఏదైతే ప్లాన్ చెప్పానో అందులోంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది దేని కిందికి వస్తుందని అడుగుతాడు. పర్సనల్ ప్రిపరేషన్ ప్లానింగ్ కిందికి వస్తుందని చెప్పాలి. ఓకేనా? ఇది పర్సనల్ ప్రిపరేషన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటండి? టెక్నికల్ ప్రిపరేషన్. అంటే నువ్వు పర్సనల్గా ప్రిపేర్ అయినావు, సరే నువ్వు రెడీగా ఉన్నావు, ఇంకా మొత్తానికైతే ఇంకా క్లాస్ రూమ్కి పోవాల్సిన ముందర మొత్తం నువ్వు రెడీ చేసుకున్నావు, నీకు తెలిసిపోయింది ఎట్లా ఉండాలో అది ఒక ఉపాధ్యాయుడు. నువ్వు టెక్నికల్గా ఎట్లా నేర్పిస్తావు? నెక్స్ట్ అండి టెక్నికల్ ప్రిపరేషన్ ఆర్ ప్లానింగ్. టెక్నికల్ ప్రిపరేషన్ అంటే సాంకేతిక సంసిద్ధత. లెసన్ ప్లాన్ దగ్గర లెసన్ ప్లాన్ ఉండాలా. టీచింగ్ మెథడ్ ఎక్విప్మెంట్ అండ్ ఫార్మేషన్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ టెక్నికల్ ప్రిపరేషన్, నువ్వు క్లాస్లోకి వెళ్ళే ముందు నీకు లెసన్ ప్లాన్ రెడీ చేసుకో. అంటే నువ్వు రెడీగా ఉండాలి. లెసన్ ప్లాన్ ఎప్పుడు రెడీ చేయాలంటే ఇంపార్టెంట్ ఇది. తగినంత సమయం ముందుగా రెడీ చేసుకోవాలి. మన యాక్టివిటీ చేపియాలంటే మనకు 100% లెసన్ ప్లాన్ రెడీ చేయాలి కదా. సో ఈ టెక్నికల్ ప్రిపరేషన్లో లెసన్ ప్లాన్, టీచింగ్ మెథడ్, ఎక్విప్మెంట్, ఈ ఫార్మేషన్ ఇవి ఉండాలని చెప్తుంది. ఈ లెసన్ ప్లాన్ నువ్వు ఎప్పుడు రెడీ చేసుకో, తగినంత సమయం ముందు రెడీ చేసుకొని నువ్వు టెక్నికల్గా టీచ్ చేయి. టీచింగ్ మెథడ్ చెప్పినప్పుడు నువ్వు డెమాన్స్ట్రేషన్ మెథడ్ యూజ్ చేస్తావా, కమాండ్ మెథడ్ యూజ్ చేస్తావా, ఓరల్ మెథడ్ యూజ్ చేస్తావా, ఇమిటేషన్ మెథడ్ యూజ్ చేస్తావా, నువ్వు ఏదైతే ఆ యాక్టివిటీకి సంబంధించినది ఉందో నువ్వు ఆ టీచింగ్ మెథడ్ని సెలెక్ట్ చేసుకో. ఎగ్జాంపుల్ ఓరల్ మెథడ్. నేను ఓరల్ మెథడ్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్లో పిల్లలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్దాం అనుకుంటున్నాను. నేను టీచింగ్ మెథడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎలా చెప్తా? చేతుల్లో చెప్పలేం కదా, నోటితో చెప్పాలి కాబట్టి నువ్వు ఓరల్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నావు. నెక్స్ట్ ఎక్విప్మెంట్. నువ్వు ఏదైతే గ్రౌండ్లో
ఏ ఆటకు సంబంధించిన ఆ ఎక్విప్మెంట్కు రెడీ చేసుకో, ఎక్విప్మెంట్ పరికరాలు రెడీ చేసుకో. ఒకవేళ హాకీ చెప్పాలనుకుంటావు గ్రౌండ్లో, దానికి సంబంధించిన స్టిక్ కానీ బాల్, సో ఇవి రెడీ చేసుకో అని చెప్తుంది. ఫార్మేషన్ నువ్వు విద్యార్థులకి నేర్పించేటప్పుడు ఏ ఫార్మేషన్లో ఉంచుతావు, ఏ ఫార్మేషన్లో ఉంచితే విద్యార్థులకి విజిబుల్గా ఉండి అర్థం చేసుకుంటావు, నువ్వు ఆ ఫార్మేషన్లో ఉంచాలి. ఈ ఫార్మేషన్లో ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి సూర్యుడికి ఎదురుగా ఎప్పుడు కూడా విద్యార్థులు ఉంచరాదు. ఎవరు ఉండాలి సూర్యుడికి ఎదురుగా? 100% ఉపాధ్యుడే ఉండాలి. ఇక్కడ సూర్యుడు ఉండు, వీళ్ళందరూ స్టూడెంట్స్, ఇక్కడ ఎవరు ఉండాలి? ఉపాధ్యుడు ఉండాలి. అంతేగాని నువ్వు ఇక్కడ ఉండి పిల్లలు ఇక్కడ పెట్టానుకో, వాళ్ళు 2 నిమిషాలు ఆ ఎండకి వాళ్ళు ఏమవుతారు? డిహైడ్రేషన్ అవుతారు. కాబట్టి నువ్వు సూర్యుడికి ఎదురుగా నువ్వు ఉండి ఆపోజిట్ పిల్లలకి ఆ ఫార్మేషన్లో పెట్టు. ఒకరి తర్వాత ఒకరి కంటే విజిబుల్, చిన్నోళ్ళని ముందు పెట్టి పెద్ద హైట్ ఉన్న వాళ్ళని వెనక పెట్టాలి. ఈ ఫార్మేషన్లో ఉంచాలి అని చెప్తుండు. ఈ టెక్నికల్ నువ్వు గనక ఉంటే, ఈ టెక్నికల్ ఈ ప్రిపరేషన్ ఈ 4 రకాలుగా నువ్వు రెడీ చేసుకొని ఉండాలి అని చెప్పిండు. అయితే నెక్స్ట్ అది వీటి మీదనే మనము ఆధారపడాలి. లెసన్ ప్లాన్, టెక్నికల్ మెథడ్, ఫార్మేషన్, ఎక్విప్మెంట్. అందుకే దీన్ని ఏమన్నారంటే ఇది ఒక విశాలమైన సూత్రం, ఇది ఒక విశాలమైన సూత్రం. విశాలమైన సూత్రం అని దేన్ని అంటాము? దేనండి? టెక్నికల్ సూత్రం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నువ్వు ఏదైనా ఒక కొత్త యాక్టివిటీ, నువ్వు ఇప్పుడు నేను కొత్త ఒక స్కూల్కి వెళ్ళినా, ఈరోజు నాకు కొత్తగా జాబ్ వచ్చింది, నువ్వు లేదా ప్రిపరేషన్ అయినా ప్రమోషన్లో నీకు ఓ స్కూల్కి వెళ్ళినాం. ఆ స్కూల్ చెప్పినప్పుడు నువ్వు ఒక యాక్టివిటీ చెప్తావు అనుకుంటున్నావు. సార్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏదైనా ఒక యాక్టివిటీ ఆర్ గేమ్, యాక్టివిటీ అంటే కొత్త యాక్టివిటీ అనమాట. ఏదైనా ఒక కొత్త యాక్టివిటీ నువ్వు విద్యార్థులకు నేర్పించాలనుకుంటే అక్కడున్న సీనియర్స్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో డిస్కషన్ చేయమంటుండు. ఉపాధ్యాయులతో డిస్కషన్ చేయాలి. ఎందుకు చేయాలి? అది నువ్వు పోయిందే నువ్వు యాక్టివిటీ నేర్పిస్తానికి, వీరే ఎందుకు నువ్వు నేర్పాలి? ఈ అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో ఎందుకు మనం కలవాలి? వాళ్ళ డిసిషన్ తీసుకుని నువ్వు ఎందుకు నేర్పించాలి? నువ్వు ఎందుకు నేర్పించాలంటే అంతకు ముందున్న టీచర్ ఏం చేసిండు? కబడ్డీ నేర్పించిండు. అప్పుడు విద్యార్థులు మొత్తం ఏ విధంగా ఉంటారు? కబడ్డీ మీదనే ఉంటారు కదా. కబడ్డీ నేర్చుకొని వాళ్ళు ఇందులోనే ఈ స్కిల్ డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు వచ్చి నేను ఖోఖో చెప్తా అంటావు, నువ్వు వచ్చిన కొత్తగా టీచర్ నువ్వు ఖోఖో చెప్తా అంటున్నావు. నువ్వు ఖోఖో చెప్తున్నావు, వాళ్ళ కోసం ఖోఖో అంటే తెలియదు. మరి అంతకుముందు కబడ్డీ తెలుసు, నువ్వు రాగానే ఖోఖో చెప్తా అంటున్నావు. మరి తెలియనప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మోడలింగ్ అవుతారు. అందుకే నువ్వు అప్పుడు అడగాలి, అరే సార్ నాకన్నా ముందు ఏ వ్యక్తి సార్ అయితే ఏం నేర్పించేవాడు? కబడ్డీ నేర్పించేవాడు. అయితే నువ్వు పోగానే ఖోఖో స్టార్ట్ చేయొద్దు, నువ్వు పోగానే కబడ్డీ స్టార్ట్ చేయాలి. నువ్వు కబడ్డీ స్టార్ట్ చేస్తూ క్లాస్ అయిపోగానే నువ్వు నీ ఖోఖో నేర్పించుకోవాలి. ఎలా అరే ఈరోజు కొత్త గేమ్ నేర్చుకుందాం రా, మనము రండి కొత్త గేమ్ నేర్చుకుందాం అనేసి ఏదో ఫస్ట్ రోజు హ్యాండ్ టచ్, బుల్లెట్ మెథడు, పోల్ టచ్, పోల్ డైవ్ ఒక్కొక్కటి నేర్పించానుకో, అప్పుడు విద్యార్థులు ఏమవుతారు? కబడ్డీ నుంచి ఖోఖోకి వచ్చేస్తారు. నువ్వు ఆ విధంగా ఏం చేయాలి? ఫ్లెక్సిబిలిటీగా ఒకరి నా నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి తప్ప నువ్వు కబడ్డీ నేర్పిస్తుంటే కబడ్డీ మొత్తం తీసి పడేసి రాజా ఖోఖో ఆడదాం పోల్ పెట్టను అనుకో, విద్యార్థి ఇంట్రెస్ట్ చూపిస్తారా? దగ్గర కూడా రాదు. అరే ఏం సార్ మీ ఇంతకుముందు కబడ్డీ నేర్చుకుని వచ్చి ఖోఖో నేర్పిస్తాను, మాకు రావట్లేదు సార్, మాకు తెలవట్లేదు సార్. నువ్వు అది నేర్పించేసరికి మళ్ళా టైం అయితే అప్పుడు ఇంకో వస్తే వదుకోసారి వస్తాడు. ఇది నేర్చుకొని ఇబ్బంది అవుతాడు. కాబట్టి కబడ్డీ నేర్పించుకుంటే నీ మెయిన్ గేమ్కి రమ్మని చెప్తాడు. అందుకే ఏదైనా ఒక కొత్త యాక్టివ్ విద్యార్థులు నేర్పించాలంటే నువ్వు అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో డిస్కషన్ చెయ్యి అంటుండు. ఓకేనా? ఇది ఒక పాయింట్.
ఈ స్టేట్మెంట్ రాగానే ఎందుది అని ఏం చెప్పాలి? టెక్నికల్ ప్రిపరేషన్. ఇందులో నువ్వు ఏ స్టేట్మెంట్ చెప్పినా అది ఒకటి ఇస్తాడు, ఆ స్టేట్మెంట్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. మూడవది, నువ్వు ఉపాధ్యాయుడు స్కూల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి అంటుండు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకోవాలి. టెక్నికల్ ఎందుకు నేను తెలుసుకోవాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే, అసలు ఎంతమంది అడ్మిషన్స్ అవుతున్నాయి, ఎగ్జాంపుల్ ఎంతమంది అడ్మిషన్స్ అవుతున్నారు, ఎంతమంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు, అసలు మనకు సంబంధించిన స్పోర్ట్స్ వాళ్ళు ఎంతమంది, వాళ్ళ అటెండెన్స్ ఎంతమంది ఏ గేమ్లో ఆడుతున్నారు, ఏ గేమ్ నేర్చుకుంటారు, ఆ నియమ నిబంధనలు తెలుసుకో అంటున్నాడు. అందుకే ఉపాధ్యాయుడు స్కూల్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి. అడ్మిషన్స్ టీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఎక్కడున్నా కూడా నువ్వు తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు వీటన్నిటిని ఒకసారి గుర్తు తెచ్చుకో, రికాల్ చేసుకో అంటున్నాడు. వీటన్నిటిని నువ్వు గుర్తు చేసుకొని టెక్నికల్గా నువ్వు ప్రజెంటేషన్ టెక్నిక్స్ పాటించాలి. అప్పుడైతే నువ్వు విద్యార్థుల మనసులో చెరగని ముద్ర వేసి నువ్వు నీ యొక్క క్లాస్ని విజయవంతంగా ముగిస్తావు. ఇందులో నుంచి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఏ ప్రిపరేషన్ అడుగుతానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీరందరూ నేర్చుకునేటప్పుడు ఆ స్టేట్మెంట్ చదవండి, ఇది దీనికి సంబంధించి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇది ప్రజెంటేషన్ టెక్నిక్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. అయితే అందులోనే మనకు 2 రకాలు అనుకున్నాం కదా, ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్. నువ్వు ఏదైనా ప్రిపరేషన్ అయ్యే ముందల యాంటిసిపేషన్ చేయాలి. ఓకేనా? ఊహించుకోవాలి. నువ్వు ప్రిపేర్ అయ్యే ముందర ఒకసారి ఊహాత్మకంగా ప్రిపేర్ అవుతూ నువ్వు క్లాస్ చెప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ప్రిపరేషన్ అయిపోయింది. ప్రిపరేషన్లో ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఎన్ని రకాలు చూసినాము? 2 టైప్స్, ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్. ప్రిపరేషన్లో మళ్ళీ ఎన్ని రకాలు? పర్సనల్ ప్రిపరేషన్ అండ్ టెక్నికల్ ప్రిపరేషన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంటేషన్ టెక్నిక్స్ గురించి నేర్చుకున్నాం. ఆ ప్రజెంటేషన్ టెక్నిక్స్ని స్టేజెస్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటాం. స్టేజెస్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్. Stages of presentation techniques. ఇంపార్టెంట్ అండి ఇది. అక్కడ కనుక బిట్టు రాకపోతే ఇక్కడ బిట్టు రావడానికి అవకాశం ఉంది. సో ఇది కూడా మీరు నేర్చుకోవాలి. ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే ఏంటంటే నువ్వు అంతా ప్రిపేర్ అయినావు, నువ్వు నీ పర్సనల్ ప్రిపేర్ అయినావు, అదేవిధంగా టెక్నికల్ కూడా నువ్వు ప్రిపేర్ అయినావు. కాబట్టి ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఒక్కొక్క ఉపాధ్యాయుడికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నా స్టైల్ నాకు ఉంటుంది, ఇంకోసారి స్టైల్ ఇంకోళ్ళకి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కాబట్టి ఓన్ కేపబిలిటీస్ ఎవరి స్టైల్లో వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రతి టీచర్కి ఓన్ స్టైల్ ఉంటుంది. టీచింగ్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ ప్రజెంటేషన్ టెక్నిక్స్ షుడ్ బి ఫాలో. ప్రజెంటేషన్ టెక్నిక్స్ షుడ్ బి ఫాలోస్. ఏం చెప్తున్నంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఓకే నమ్ముతాం. కానీ నువ్వు పక్క ఏ విధంగా మాత్రమే ఉంచుతూ నువ్వు లెసన్ చెప్పాలి అని చెప్తున్నావు. ఏంటిదంటే సింపుల్ టు కాంప్లెక్స్. దీని మరొక పేరు నోన్ టు అన్నోన్. సెకండ్ క్వశ్చనింగ్. మూడవది మోడ్రన్ విజువల్ ఎయిడ్స్ అని ఏం చెప్తుండే ఇక్కడ. నీ ఇష్టం అబ్బా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఉంచండి. కానీ నువ్వు పక్క ఇది మాత్రము ఫాలో చెయ్యి. నువ్వు సింపుల్ టు ఏదైనా ఒక యాక్టివిటీ నేర్పించాలంటే నువ్వు సింపుల్ టు కాంప్లెక్స్ నుంచి వెళ్ళు, చిన్న నుంచి పెద్దకి. సింపుల్ నుంచి అంటే సులభమైనవి, కష్టతరమైనవి, తెలిసినవి, తెలవనివి, ఇలా వెళ్తూ ముందుకు పో. అంతేగాని ఓగానే ఫస్ట్ కాంప్లెక్స్ చెప్తా, కష్టతరంగా చెప్పిన తర్వాత నేను సింపుల్ చెప్తుంటే కుదరదు. ఫస్ట్ సింపుల్గా చెప్పుకుంటూ పోతేనే
వానికి అర్థమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వస్తాడు. నువ్వు రాగానే కాంప్లైంట్ చెప్పినావు అనుకో, ఇడవర్రా స్వామి నేను రాగానే కష్టతరంగా చెప్తున్నా, నాకు ఇది రావల్ల కాదురా బాబు నాకు రావట్లేని వాడు జంపు చేయాలని. సో మళ్ళీ వస్తున్న క్లాస్కి రాడు. క్వశ్చనింగ్, నువ్వు ఏదైతే యాక్టివిటీ నేర్పిస్తున్నావు మధ్య మధ్యలో క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసావు అనుకో వాడికి ఏమవుతుంది, రీకాల్ అవుతుంటుంది. క్వశ్చన్ యాక్టివిటీ మీద రీకాల్ అవుతుంటుంది ఏదైతే మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ ఏంటి, మోడర్న్ విజువల్ ఎయిడ్. నువ్వు అధునాతన పరికరాలు యూజ్ చేసి క్లాస్ చెప్పమంటుంది. ఇప్పుడు చాలా విజువల్ ఎయిడ్ వచ్చాయి కదా, నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. బులెటిన్, మ్యాగ్నెటిక్, బ్లాక్ బోర్డ్, ఈ విధంగా విజువల్ ఎయిడ్స్ ఉంటాయి. నువ్వు ఆ విజువల్ ఎయిడ్స్ యూజ్ చేసి నువ్వు క్లాస్ చెప్పు. ఓకేనా, ఇది మాత్రం పక్కా ప్రజెంటేషన్ టెక్నిక్ షుడ్ బి ఫాలో. సింపుల్ టు కాంప్లెక్స్, క్వశ్చనింగ్ చేయమంటుడు, నువ్వు అధునాతన పరికరాలు యూజ్ చేసి క్లాస్ చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టేజెస్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఏంటంటే, ఏదైనా క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నుండి, ఇది క్లాస్ అనుకుందాం, టీచర్ వచ్చాడు, ఈ క్లాసు గ్రౌండ్లో క్లాస్ స్టార్ట్ అయిన నుండి తిరిగి క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు జరిగే దశలు ఈ స్టేజెస్ అంటారు. ఒకసారి నువ్వు గ్రౌండ్లోకి వెళ్తావు, ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన కాడ నుంచి మొదలు పెట్టుకుంటే నీకు ఇచ్చిన టైంలో నువ్వు ఏదైతే చేపిస్తావో అవన్నీ ఈ స్టేజెస్లో నేర్పియ్యి అంటున్నాడు. ఆ స్టేజెస్ ఏంటో తెలుసుకుందాం. అర్థమైందా? స్టేజెస్ ఆఫ్ ప్రజెంటేషన్ టెక్నిక్స్ అంటే నువ్వు గ్రౌండ్లోకి క్లాసు స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యేంత వరకు నువ్వు చేయవలసిన దశలు ఏంటిది. ఫస్ట్ వన్, ఓరియంటేషన్. ఒకసారి నేను మొత్తం రాస్తాను అవన్నీ, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఓరియంటేషన్. సెకండ్ వర్బల్ ఎక్స్ప్లెనేషన్. మూడోది డెమాన్స్ట్రేషన్. నాలుగోది ఎక్స్ప్లోరేషన్. ఐదవది రెసిటేషన్. ఆరవది డిస్కషన్. ఏడవది సూపర్విజన్. ఎనిమిదవది ఎవాల్యూషన్. ఓకే, జస్ట్ ఒక్క నిమిషంలో వీటి గురించి చెప్పేస్తా. ఓరియంటేషన్, సపోజ్ నేను ఏ యాక్టివిటీ తీసుకున్నా, కబడ్డీ తీసుకున్నా. కబడ్డీ నేను తీసుకొని క్లాస్ రూమ్ వెళ్ళగానే కబడ్డీ గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓరియంటేషన్ చెప్తా. అంటే క్లుప్తంగా ఈ ఓరియంటేషన్ చెప్తా. అసలు కబడ్డీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తా. ఈ వర్బల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏదైతే యాక్టివిటీ నేర్పిస్తున్నావో నేర్చుకునే విద్యార్థికి అర్థం కావాలని చెప్పేది. పదాల విశదీకరణతో నువ్వు క్లియర్గా నువ్వు వర్బల్ ఎక్స్ప్లెనేషన్ చెయ్యంటుడు. నువ్వు చెప్పిన దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. అప్పుడే పిల్లవాడికి అర్థమవుతుంది నువ్వేం చెప్పిన. నువ్వు చెప్పిన తర్వాత పిల్లవాడికి అర్థం చేసుకునే టైం ఇవ్వు. ఇచ్చి వాడంతా వాడు నేర్చుకునే టైం ఇవ్వు. అక్కడ ఎక్స్ప్లెనేషన్. వాడు నేర్చుకుంటూ ఏమవుతుంది, క్వశ్చన్స్ వస్తే డౌట్స్ వస్తే నువ్వు ఇక్కడ తీర్చు. రెసిటేషన్లో ఒకరికి వస్తే తీర్చేస్తావు. ఇప్పుడు క్లాస్ మొత్తానికి డౌట్స్ వస్తున్నాయి, అప్పుడు అందరినీ కూర్చొచ్చి డిస్కషన్ చేయి. ఓకేనా, ఒకరి క్వశ్చన్ వచ్చినప్పుడు రెసిటేషన్ చేస్తున్నావు, క్వశ్చనింగ్. అందరికి డౌట్ వస్తుంది క్లాస్ రూమ్లో, అప్పుడు కూర్చోటి డిస్కషన్ చేయి. నువ్వు డిస్కషన్ చేసిన తర్వాత అయిపోతుంది. నువ్వేం చేయి, గేమ్స్ పెట్టు, యాక్టివిటీ పెట్టి నువ్వేం చేయాలి, అప్పుడు టీచరు సూపర్విజన్ పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేసిన తర్వాత తప్పులు తెలుస్తాయి. అన్నీ తెలిసిన తర్వాత నువ్వేం చేయి, ఎవాల్యూషన్ పెట్టు. ఎవాల్యూషన్ ఏంటి, మూల్యాంకనం. నువ్వు ఏదైతే నేర్పించావో దాని మీద ఎగ్జామ్ అంటే గేమ్ నడిపి, అప్పుడు మూల్యాంకనం కంప్లీట్ అవుతుంది. ఇది టోటల్ ఓవరాల్గా ఈ మీనింగ్. అయితే దీని నుంచి ఒక్కొక్కటి చెప్తా. అదేవిధంగా కబడ్డీ నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావు క్లుప్తంగా చెప్పి మంచి పదాలు యూజ్ చేసుకుంటూ డెమాన్స్ట్రేషన్ చూపిస్తూ నువ్వు నేర్పించిన దానికి పిల్లవాడికి అర్థమయ్యేలాగా ఉంచుతూ, ఒకరికి డౌట్ వస్తే రెసిటేషన్, అందరికి డౌట్ వస్తే డిస్కషను. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా గేమ్ పెట్టిన తర్వాత నువ్వు సూపర్విజన్ చేసి ఆ గేమ్లో ఎవాల్యూషన్ మూల్యాంకనం చేయమని చెప్తున్నావు. ఓకే,
ఇప్పుడు ఒక్క దాని గురించి తెలుసుకుందాం. ఏంటి ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే క్లుప్తంగా చెప్పడం తెలుగులో ఏంటండి? క్లుప్తంగా చెప్పడం. అయితే ఓరియంటేషన్ అంటే క్లుప్తంగా చెప్పాలి. ఇంత ముందు ఏం చెప్పాను? ప్రజెంటేషన్ టెక్నిక్స్లో స్టేజెస్ అంటే సారు గ్రౌండ్లోకి ఎంటర్ కానీ లేదా క్లాస్ రూమ్లోకి ఎంటర్ కాగానే పిల్లలు ఏ విధంగా ఉంటారు? అల్లరి చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అయితే నువ్వు ఈ ఓరియంటేషన్ ఎప్పుడు చెప్పాలంటే అప్పుడే చెప్పాలా. అంతేగాని నేను గేమ్ అంతా ఆడిపించిన తర్వాత నేను దాని గురించి చెప్తా, దాని గురించి నేర్పిస్తా అంటే కుదరదు. ఎప్పుడైతే నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత నువ్వు విరామ దశలో విద్యార్థులు విరామ దశలో ఉన్నప్పుడే పాస్. విరామ దశలో ఉన్నప్పుడు నువ్వు ఓరియంటేషన్ చేయమంటున్నాడు. ఓరియంటేషన్ చెయ్యాలి అంటే విరామ దశలో అంటే విరామ దశలో అంటే తర్వాత కూడా మనకి ఏం ఆడిపించింది అయితే విరామ దశలో ఉన్నప్పుడు చెప్పొచ్చా? తప్పు. అది ఓరియంటేషన్ అంటే నువ్వు క్లాస్ రూమ్ రాగానే అప్పుడు పిల్లలు ఏమైనా యాక్టివిటీ చేస్తారా? ఏది చేయరు, కూర్చుంటారు. నువ్వు అప్పుడే ఆ క్లుప్తంగా వివరించు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో. అప్పుడు అది దాన్ని ఏమంటారు? విరామ దశలో ఉన్నారు పిల్లలు. అప్పుడు మాత్రం నువ్వు క్లుప్తంగా ఆ స్కిల్ గురించి దాని గురించి చెప్పమంటున్నాడు. ఎప్పుడు? పాజ్ స్టేజ్. ఎప్పుడండి? విరామ దశలో మాత్రమే విద్యార్థులకి ఓరియంటేషన్ చేయాలి. అయితే నువ్వు ఓరియంటేషన్ చేస్తున్నప్పుడు విద్యార్థులు అసలు ఎందుకు చెప్తుండ్రు? వాట్, వై, హౌ. విద్యార్థులకి ఎప్పుడైతే అసలు మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము, ఎలా నేర్చుకుంటున్నాము, ఎందుకు నేర్చుకుంటున్నాము అనే ఒక విద్యార్థులకు ప్రేరణ కలగాలి. అనేది కొత్తగా నేర్చుకుంటున్నాము నువ్వు ఆ విధంగా నువ్వు విద్యార్థులకి చెప్పాలి. ఎలా అంటే వాట్, వై, హౌ. నెక్స్ట్ విద్యార్థులు ఆ యాక్టివిటీ మీద ప్రేరణ కలగాల. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది ఒకటే. విద్యార్థులు ప్రేరణ కలిగిన స్టేజ్ ఏంటంటే ఓరియంటేషన్. అంటే నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావు మోటివేట్ అవుతావు. పీపుల్స్ ఆర్ మోటివేట్ టు లెర్న్. నువ్వు ఈ అభ్యాసం ఏదైతే యాక్టివిటీ నేర్చుకుంటున్నామో వాళ్ళు ఇందులో ప్రేరణ అవుతారు. మోటివేటెడ్. పీపుల్స్ ఆర్ మోటివేట్ టు లెర్న్. ఏదైతే నేర్చుకుంటున్నామో నువ్వు ఈ దశలో కల్పించు. ఓరియంటేషన్ దశలో నువ్వు ఏదైతే నేర్పిస్తున్నావో, ఎందుకు నేర్చుకుంటున్నామో, ఎలా నేర్చుకుంటున్నామో అనే విద్యార్థులకి ప్రేరణ కలిగియమంటున్నాడు. ఏ స్టేజ్లో? ఓరియంటేషన్ స్టేజ్లో. అయితే అలా నువ్వు టీచర్ రోజు చెప్పినకు ఏమవుతుంది? డే టు డే ఏమవుతుంది? ఆ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఆ స్కిల్ మీద నీకు ఏమవుతుంది? పర్ఫెక్షన్ వస్తుంది. ఓకేనా? విద్యార్థులు మోటివ్ అంటే ప్రేరణ కలిగించే దశ ఓరియంటేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విద్యార్థులు ఎందుకు నేర్చుకుంటున్నాము, దేనికోసం నేర్చుకుంటున్నాము, ఎలా నేర్చుకుంటున్నాము అనేసి వాళ్ళకి విద్యార్థులకు ఒక అన్వేషణ జరగాలి. ఒక కొత్త నేర్చుకుంటున్నాం అనేసి ఒక ఆలోచన వాళ్ళకి నువ్వు ఎందులో ఎక్కడ కలిగియాలంటే ఈ ఓరియంటేషన్లో కలిగియామని చెప్తుంది. నెక్స్ట్ ఓరియంటేషన్ తర్వాత ఏంది? వర్బల్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ వన్ వచ్చేసి వర్బల్ ఎక్స్ప్లెనేషన్. అంటే పదాల విశదీకరణ. నువ్వు చెప్పినావు, క్లుప్తంగా దాని గురించి వివరించినావు. నువ్వు చెప్పేటప్పుడు ఆ పదాలు ఉంటాయి చూసినావా? ఆ పదాలు సింపుల్ వే ఉండాలి. సింపుల్ వే వర్డ్స్ ఉండాలి. అంటే ఆ విద్యార్థికి అర్థమయ్యే రీతిలో ఆ పదాలు ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, చేతులు ముడిచండి, చేతులు చాచండి, చేతులు ముడచండి అంటే ముడుస్తారా లేదా? చాచటం, తిప్పటం, ఇలా చెప్పాను పిల్లకి అర్థమవుతుంది. ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డక్షన్, అడాక్షన్, రొటేషన్, ప్రొనేషన్ ఇవన్నీ చెప్పినా అనుకో బిత్తుడు అయి చూస్తాడు. అరే సారీ చెప్తున్నేంద్రా, ఏదో ఎక్స్టెన్షన్ అంటుండు, ఫ్లెక్షన్ అంటున్నాడు, వర్బల్ సమ్ రొటేషన్ అంటున్నాడు. అర్థమవుతుందా? నువ్వు పిల్లలకి అర్థమయ్యే భాష చెప్పు. చేతులు ముడిచండి అంటే ముడుస్తాడు, తెరవండి అంటే తెరుస్తాడు, తిప్పండి అంటే తిప్పుతాడు.
నువ్వు ఈ విధంగా చెప్తే అర్థమవుతుంది. నువ్వు చెప్పకుండా ఇలాంటి పదాలు వాడిననుకో పిల్లలకి అర్థం కాదు. అందుకే అంటుండే వెర్బల్ ఎక్స్ప్లెనేషన్లో విద్యార్థులకు అర్థమయ్యే భాష వాడు, వాళ్ళకి కష్టమైన భాష వాడకు అంటున్నాడు. సరే నువ్వు క్లుప్తంగా చెప్పినావు, వాళ్ళకి అర్థమయ్యే భాష చెప్పినావు. నెక్స్ట్ ఏంది? డెమాన్స్ట్రేషన్. నెక్స్ట్ ఏంటండి? డెమాన్స్ట్రేషన్. ప్రదర్శన. ఏదైనా యాక్టివిటీ నువ్వు డెమాన్స్ట్రేషన్తో చేపిస్తే పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు చూసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాచ్ చేస్తారు. నువ్వు ఎలా చేస్తే వాళ్ళు అలా చేస్తారు. అయితే ఉపాధ్యాయుడు కృత్యాలను చేసి చూపిస్తాడు. వ్యాయామ విద్యకి తల్లి లాంటిది డెమాన్స్ట్రేషన్. వ్యాయామ విద్యకి తల్లి లాంటిది ఈ భాగం డెమాన్స్ట్రేషన్. వ్యాయామ కృత్యాలకి తొలిమెట్టు. దీన్ని మరొక పేరే విజువల్ ఎయిడ్ అంటారు. విజువల్ ఎయిడ్ అంటే చూపిస్తూ చేసే వాటిని ఏమంటాం మనము? విజువల్ ఎయిడ్ అంటాము. ఉపాధ్యాయుడు కృత్యాలను చేసి చూపిస్తాడు. వ్యాయామ విద్యకు తల్లి లాంటిది డెమాన్స్ట్రేషన్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ మెయిన్ దీని మీద ఆధారపడతాము మనం. ఓకేనా? అదే సాధారణ విద్య వాళ్ళు దేని మీద ఆధారపడతారు? ఓరియంటేషన్ అంటే ఓరల్ మెథడ్గా లెక్చర్ మెథడ్ మీద ఆధారపడతారు. కానీ మన వ్యాయామ విద్య డెమాన్స్ట్రేషన్, మనది ఏంటి? డైనమిక్ ప్రాసెస్, కదలికలు. కాబట్టి చూసి నేర్చుకునేది మనం. కాబట్టి డెమాన్స్ట్రేషన్ మీద మనం ఆధారపడతాం. అందుకే వ్యాయామ విద్యకి తల్లి లాంటిది డెమాన్స్ట్రేషన్. వ్యాయామ విద్య కృత్యాలకి తొలిమెట్టు. మన వ్యాయామ కృత్యాలు ఇందులోనే చేస్తాం. మనం ఎక్కడ వ్యాయామ కృత్యాలకి ఎక్కడ చేయం. సో డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడే. అందుకే దీన్ని తొలిమెట్టు అంటారు. అందుకే దీని ఏమంటారు? విజువల్ ఎయిడ్. ఓకే. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా డోర్స్ దగ్గర కానీ కిటికీల దగ్గర నుంచి కానీ చెప్తూ నేర్పించకూడదు. ఆపోజిట్ చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఓకేనా? డెమాన్స్ట్రేషన్ అయిపోయింది. ఈ ఓరియంటేషన్, వెర్బల్ ఎక్స్ప్లెనేషన్, డెమాన్స్ట్రేషన్ ఉపాధ్యాయుడు నేర్పిస్తాడు, టీచర్ నేర్పిస్తాడు, టీచర్ ద్వారా చెప్తాడు. ఇప్పుడు వచ్చేది ఎక్స్ప్లోరేషన్. అన్వేషణ. నువ్వు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం అప్పుడు ఏమవుతుంది? విద్యార్థులు తనంతట తాను నేర్చుకునే దశ ఎక్స్ప్లోరేషన్. విద్యార్థులు తనంతట తాను నేర్చుకునే దశ వెరీ 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 ఇంపార్టెంట్. అయిన ప్రతి దాంట్లో ఇక్కడి నుంచి అడగడం జరిగింది ఎక్స్ప్లోరేషన్. అందుకే విద్యార్థులు తనంతట తాను నేర్చుకునే దశ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్. లెట్ దెమ్ ఫ్రీ. వాళ్ళని ఫ్రీగా వదిలిపెట్టు. వాళ్ళు చెప్పినగా నువ్వు డెమాన్స్ట్రేషన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. విద్యార్థులు తనంతట తాను నేర్చుకునే దశ ఏంటి? ఎక్స్ప్లోరేషన్. ఎలా నేర్చుకుంటాడు? ప్రయోగాత్మకంగా నేర్చుకుంటాడు. ఎలా? ప్రయోగాత్మకంగా నేర్చుకుంటాడు. ప్రయోగాత్మకంగా అంటే చేసిన యాక్టివిటీ, ప్రయోగాత్మకం అంటే చేసి ప్రాక్టీస్. ప్రయోగాత్మకంగా నేర్చుకుంటాడు. ఎక్స్పెరిమెంట్. అయితే ప్రయోగాత్మకంగా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? జరుగుతూనే ఉంటుంది. అదే వాడిని ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నాడో ఆ యాక్టివిటీ ప్రయోగాత్మకంగా నేర్చుకుంటాడు. ఆ అన్వేషణ ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే పురోగాభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే వాడు సక్సెస్ అయినట్టు. అన్వేషణ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే వీడు ప్రయోగాత్మకంగా నేర్చుకుంటున్నా అది ఎప్పటి వరకు సక్సెస్ అవుతుంది అంటే ఎప్పటి వరకు జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంది? ఆ యాక్టివిటీలో వాడు ప్రోగ్రెస్, డెవలప్మెంట్, పురోగాభివృద్ధి జరిగినప్పుడు. మరి
పురోగాభివృద్ధి అయినప్పుడు వాడు నేర్చుకున్నాడు. వాడు నేర్చుకుంటే వాడు ఏ విధంగా ఫీల్ అవుతాడు? సాటిస్ఫాక్షన్. ఎలా? సాటిస్ఫై అవుతాడు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఒకసారి చూడండి, విద్యార్థి తనంతటా ఎలా నేర్చుకుంటున్నాడు? ప్రయోగాత్మకంగా నేర్చుకుంటున్నాడు. అది ఇంకా నేర్చుకుంటూ రిప్రెషన్ చేసుకుంటూ ఎప్పటి వరకు అన్వేషణ పురోగాభివృద్ధి జరిగినప్పుడు వాడు నేర్చుకుని మనకి ఏమవుతుంది? అబ్బా ఈరోజు నేను కొత్తగా నేర్చుకున్నా, నాకు ఈరోజు నేను సాటిస్ఫై అయిపోయినా. అంటే ఒక యాక్టివిటీ నువ్వు సాటిస్ఫై అయినాక నువ్వు నేర్చుకుంటే అది ఆ దశ ఎక్స్ప్లోరేషన్ దశ, అన్వేషణ. ఓకేనా? సాటిస్ఫాక్షన్ అయిన ఆత్మ సంతృప్తి జరుగుతుంది మనకి. అప్పుడు ఆత్మ సంతృప్తి జరుగుతుంది, అంతే కదా. ఏదైనా కొత్త యాక్టివిటీ నేర్చుకున్నాను, అమ్మ ఈరోజు యాక్టివిటీ నేర్చుకున్నా, ఫుల్ ఖుషి అవుతాడు. అదే ఆత్మ సంతృప్తి జరిగినట్టు. క్వశ్చన్ ఏంటంటే నేర్చుకునే దశ ఎక్స్ప్లోరేషన్, ప్రయోగాత్మకంగా నేర్చుకునే దశ ఎక్స్ప్లోరేషన్. అన్వేషణ ఎప్పటి వరకు జరుగుతుంది? పురోగాభివృద్ధి జరిగేంత వరకు. సాటిస్ఫాక్షన్ జరిగే దశ విద్యార్థి అంటే ఎక్స్ప్లోరేషన్. ఓకేనా? ఇది ఎక్స్ప్లోరేషన్. నెక్స్ట్ వాడు నేర్చుకుంటూ అయిపోయింది. అయిపోగానే అతనికి ఏమైంది? డౌట్స్ వచ్చినాయి. దాన్ని రెసిటేషన్. విద్యార్థులకి క్వశ్చనింగ్ టు ఆన్సర్. విద్యార్థి నేర్చుకుంటే అతనికి ఏమవుతుంది అంటే, విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అడగాలి మనం. వాళ్ళ డౌట్ వచ్చినప్పుడు మనం వాళ్ళు అడగాలి, వాళ్ళ డౌట్ వస్తే మనం తీర్చాలి. అందుకే విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో తెలుసుకునే దశ. ఇంతసేపు చేసిండు వాడు ప్రయోగాత్మకంగా కానీ సాటిస్ఫాక్షన్ చేసిండు. అప్పుడు వాడు విద్యార్థి ఎంత వరకు నేర్చుకున్నాను క్వశ్చనింగ్ టు ఆన్సర్. క్వశ్చన్ చేసినాడు కూడా ఆన్సర్ ఇస్తాడు. ఆ తెలుసుకున్న దశ ఏంది? రెసిటేషన్. ఓకేనా? ఇందులో విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో మనకి తెలుస్తుంది. రెసిటేషన్ తర్వాత డిస్కషన్. చర్చ. నువ్వు డిస్కషన్ చేసినావు, విద్యార్థులతో ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్తారు? అందరు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అందరి డౌట్స్ అడుగుతారు, అందరు చెప్తుంటారు. అప్పుడు మనకి ఏం జరుగుతుంది? సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. స్వీయ వ్యక్తీకరణ. అంటే వాడు సొంతంగా వ్యక్తీకరిస్తాడు. అంటే చెప్తాడు, నాకు ఈ డౌట్ ఉంది, నాకు ఈ విధంగా ఇక్కడ ప్రాబ్లం ఉంది, నాకు అర్థం కాలేదు. డిస్కషన్ చేసినప్పుడు డౌట్స్ మనకు క్లారిఫై అవుతుంది. ఎప్పుడు? సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? నెక్స్ట్ అది అందరికీ డిస్కషన్ అందరికీ ఛాన్స్ ఇస్తున్నట్టు ఏమంటారు? డెమోక్రటిక్, ప్రజాస్వామ్య వైఖరిని జరుగుతుంది. ఎక్కడని? డెమోక్రటిక్ ప్రజాస్వామ్య వైఖరి అంటే డెమోక్రటిక్ మెథడ్ ఇదన్నమాట. డిస్కషన్ మాత్రం మరొక ప్రేరే డెమోక్రటిక్ మెథడ్. విద్యార్థి సెల్ఫ్గా వాడంతా వాడు ఎక్స్ప్రెషన్ చేస్తూ డౌట్స్ ఉన్నా కూడా ఆ డౌట్స్ ఉన్నప్పుడు వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమైతే మనకి సిగ్గు బిడియం మొత్తము వెళ్ళిపోతాయి అన్నమాట. అందరి ముందు మాట్లాడిన అనుకో సిగ్గు ఉండదు, బిడియం ఉండదు, నువ్వు ధైర్యంగా మాట్లాడము జరుగుతుంది. విద్యార్థికి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ జరిగే దశ డిస్కషన్. విద్యార్థి డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంగా వాతావరణం కలిగించే దశ డిస్కషన్ దశ. ఓకేనా? అయితే ఈ డిస్కషన్ దశ ఎక్కడ యూజ్ చేయాలంటే హయ్యర్ స్కూల్లో. ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీ ఉంటారు కాబట్టి, ప్రతి ఒక్కరు మెచ్యూర్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి మాత్రం డిస్కషన్ పెట్టాలి. ఎలిమెంటరీ స్కూల్ చిన్న పిల్లలకి డిస్కషన్ పెట్టకూడదు. ఓకేనా? పెద్ద స్టూడెంట్స్ మాత్రమే ఈ డిస్కషన్ పెట్టాలి. సో నువ్వు డిస్కషన్ పెట్టినావు, వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు డౌట్స్ అడిగినారు, ఆన్సర్ వచ్చేసింది. ప్రతి ఒక్కరికి భయం కానీ ఆందోళన అన్నీ వెళ్ళిపోయినాయి. డెమోక్రటిక్గా నువ్వు వాతావరణం కలిగించిన తర్వాత నువ్వేం చేయాలి? సూపర్విజన్ చేయాలి. ఏంటండి? సూపర్విజన్, పర్యవేక్షణ.
పర్యవేక్షణ. ఒకసారి నేను ఫస్ట్ రాస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పులను కనిపెట్టే యంత్రాంగం. టీచర్ ఏం చేస్తాడు? యాక్టివిటీ పెట్టిండు. యాక్టివిటీ ఏదైనా పెట్టండి సూపర్విజన్ చేస్తుండు. సూపర్విజన్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ఏం చేస్తే ఎవరైనా తప్పులు చేసిననుకో మనల్ని కరెక్ట్ చేయాలి టీచర్ అంటే వాడు ఉపాధ్యుడు. అందుకే దీన్ని ఏమన్నా తప్పులు కనిపెట్టే యంత్రాంగం. ఈ దశని తప్పులు కనిపెట్టే యంత్రాంగం అనేవారు. అసలు పూర్వం సూపర్విజన్ ఎట్లా జరిగేదంటే, పూర్వం సూపర్విజన్ బయట నుంచి వచ్చేవారు. మన ఫిజికల్ ఎడ్యుకేషన్కి బయట నుంచి వచ్చి సూపర్విజన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు, ఎప్పుడైతే టీచర్ కనుక తప్పు కనుక సూపర్విజన్ చేసిననుకో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకునేది. క్రమశిక్షణ చర్య, డిసిప్లిన్ యాక్షన్. కానీ ప్రస్తుతం సూపర్విజన్ ఎలా జరుగుతుందంటే హెల్పింగ్ నేచర్, సహాయక చర్య. అంటే ఒకవేళ రాకపోయినా ఎవరికి, ఉపాధ్యుడు కానీ అదే విద్యార్థికి కానీ రాకపోతే ఏం చేస్తారు, చెప్పి నేర్పించి పోతుంటే సహాయక చర్య, హెల్పింగ్ నేచర్. ప్రజెంట్ ఉన్న సూపర్విజన్ హెల్పింగ్ నేచర్. కానీ ఇంతకుముందుకు ఎలా ఉండదు, ఏదైనా తప్పు జరిగిందనుకో వాళ్ళ క్రమశిక్షణ చర్య కింద డిస్మిస్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సహాయక చర్య, రాకపోతే చెప్పి నేర్పిస్తారు. సూపర్విజన్ జరుగుతుంది, నువ్వు సూపర్విజన్ తప్పులు కనిపెడుతున్నావు. ఈ తప్పులు కనిపెట్టేటప్పుడు విద్యార్థులు ఓవర్లోడ్ అధిక భారం అయినా నువ్వు సూపర్విజన్ చేయాలి. ఏం చేయాలండి, నువ్వు సూపర్విజన్ చేయాలి. సూపర్విజన్ చేసేటప్పుడు విద్యార్థి ఇంజురీస్ కాకుండా హెల్దీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? సూపర్విజన్ చూసినప్పుడు హెల్దీ అండ్ వెల్దీగా ఉండేలాగా చూసుకోవాలి. గాయాలు జరగకుండా కాపాడుకోవాలి. గాయాలు జరగకుండా నువ్వు సూపర్విజన్ చేయాలి. అదేవిధంగా గాయాలు జరగకుండా చేస్తూ తప్పులు కనిపెట్టావు, సూపర్విజన్ చేసినావు, ఓవర్లోడ్ చేస్తున్నాం. అయితే విద్యార్థులు యాక్టివిటీ చేసేటప్పుడు స్లో లెర్నింగ్ అంటే విద్యార్థులు ఆటప్పుడైనా స్లో లెర్నింగ్ అవుతుందా, ఫాస్ట్ లెర్నింగ్ అవుతుందా, ఫాస్ట్ నేర్చుకుంటున్నా, స్లో నేర్చుకుంటున్నా, స్లో అయితే ఎట్లా ఫాస్ట్ చేయాలి, కొంచెం ఫాస్ట్ చేసుకుంటే కొంచెం ఎట్లా స్లో చేయాలా అనేది మనము ఈ సూపర్విజన్ చేసుకోవాలి. సూపర్విజన్ ఇంపార్టెంట్ బిట్ వచ్చి, సూపర్విజన్ అంటే ఏంటి, తప్పులను కనిపెట్టే యంత్రాంగాన్ని సూపర్విజన్ అంటారు. తప్పులు చేస్తే కనిపెట్టేది, మనం తప్పులు చేయకుండా పర్యవేక్షణ చేయాలి. నెక్స్ట్ స్లో లెర్నింగ్ కాకుండా చూసుకోవాలి, ఓవర్లోడ్ కాకుండా చూసుకోవాలి, గాయాలు కాకుండా చూసుకోవాలి. సూపర్విజన్ చేసినాం. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేయాలి. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి, ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళకి. అంటే ఎంతవరకు వాడు నేర్చుకుండు, ఎంతవరకు వాడు పురోగతి సాధించిండు, ఎంతవరకు అతను దీని మీద కాన్ఫిడెంట్ ఉండు, దాని గురించి ఈ ఎవాల్యుయేషన్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవాల్యుయేషన్ నథింగ్ బట్ ఎగ్జామ్ పెట్టాలి. ఎవాల్యుయేషన్ no teaching without evolution. అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఎవల్యూషన్ లేకుండా నువ్వు చెప్పింది పూర్తి కాదు. నువ్వు ఏదైతే చెప్పినావో అది నువ్వు ఎగ్జామ్ పెడితే వాడు అందులో సాధించే మార్క్స్ని బట్టి, వాడు సాధించిన పురోగతిని బట్టి వాడు నువ్వు తెలుసుకుంటావు, ఈ పిల్లగాడు ఎంత సక్సెస్ అయ్యిండు, ఇంకెంతవరకు మనం నేర్పియాలి, ఎంతవరకు చేపించాలి అని ఎక్కడ తెలుస్తుంది, ఈ ఎవల్యూషన్లో తెలుస్తుంది. ఎక్కడండి, ఈ ఎవల్యూషన్ మూల్యాంకనం. అంటే అందుకే నో టీచింగ్ వితౌట్ ఎవల్యూషన్ జరగకుండా టీచింగ్ అనేది కంప్లీటెడ్ కాదు అని చెప్తుండ్రు. ఒక ఎవల్యూషన్ జరగకపోతే బోధనగా పూర్తిగా కుంటి పడుతుంది. బోధన
పూర్తిగా కుంటి పడతాయి. అంటే ఎవల్యూషన్ జరగనుకో నువ్వు అది ఎంతవరకు జరిగినా కూడా తెలియదు. అందుకే ఎవల్యూషన్ అంత ఇంపార్టెంట్. నువ్వు నేర్పించేది ఎవల్యూషన్ పెట్టినావు అనుకో అక్కడ వరకు నీకు తెలిసిపోతుంది. నువ్వు పెట్టలేదు బోధన అసలు ఎంత అయిపోతే పోతూనే ఉంటుంది, కుంటి పడుతూనే ఉంటుంది అనమాట. సో ఎట్లా అంటే మన చెరువులో దూకుతామా, ఈత రాకపోతే ఎట్లా ఉంటుంది మన పరిస్థితి, ఆ విధంగా ఇది ఎవల్యూషన్ టైపు. అందుకే ఎవల్యూషన్ జరగకపోతే బోధన పూర్తిగా కుంటి పడతాయి, అంటే బోధన పూర్తిగా కాదు. అందుకే విద్యార్థుల యొక్క పురోగాభివృద్ధి, విద్యార్థి యొక్క పురోగాభివృద్ధి తెలుసుకునేది ఇక్కడే. అంటే ఎంతవరకు సక్సెస్ అయిండు, ఎంతవరకు నేర్చుకుండు, ఓకేనా, ఎంతవరకు సక్సెస్ అయిండు. ఎక్స్ప్లోరేషన్లో ఒక క్వశ్చన్ వచ్చింది, అన్వేషణ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే పురోగాభివృద్ధి. క్వశ్చన్ చూడండి, అన్వేషణ ఎప్పటి వరకు జరుగుతుందంటే పురోగాభివృద్ధి జరిగేంత వరకు. ఇక్కడ విద్యార్థుల యొక్క పురోగాభివృద్ధి తెలుసుకునే దశ ఇది. అంటే ఎంతవరకు వాడు సక్సెస్ అవుతున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎంతవరకు యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఎంతవరకు వాడు దాని మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే విద్యార్థి పురోగాభివృద్ధి ఎంతవరకు తెలుసుకోవాలన్న దశ అనమాట ఎవల్యూషన్. నెక్స్ట్, విద్యార్థి గొప్ప విజయాలు సాధించడానికి ఈ ఎవల్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకు, నువ్వు ఎంతవరకు అయితే నేర్చుకున్నావు తెలుస్తూనే కదా నువ్వు నీకు నెక్స్ట్ సెషన్ చేసేది, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూపించేది, నెక్స్ట్ యాక్టివిటీ నేర్పించేది. అందుకే గొప్ప విజయాలు అంటే ఈరోజు నువ్వు ఈ యాక్టివిటీ నేర్చుకున్నావు, నేను సక్సెస్ అయినావు, నెక్స్ట్ ఇంకో యాక్టివిటీ అలా సక్సెస్ అయినావు, ఇంకో నెక్స్ట్ వీటి అలా సక్సెస్ అయినావు. అంటే నువ్వు గొప్ప విజయాలు అయితానికి నీకు ఏ ఎవల్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గొప్ప విజయాలు సాధించడానికి ఎవల్యూషన్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొత్త ప్రణాళిక రచించుకోవడానికి ఎవల్యూషన్ ఉపయోగపడుతుంది. ఏంటండి, కొత్త ప్రణాళిక రచించడానికి ఈ ఎవల్యూషన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ పెట్టినాడు, నువ్వు వల్ల సక్సెస్ కాలేదు, కాకపోతే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ కొత్తగా ఆలోచిస్తాడు, కొత్త ప్రణాళిక చేస్తాడు, మళ్ళీ కొత్త యాక్టివిటీ నేర్పిస్తాడు, కొత్త స్కిల్ నేర్పిస్తాడు. అందుకే కొత్త ప్రణాళిక రచించడానికి ఈ ఎవల్యూషన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎవల్యూషన్ ఇట్ ఈస్ ద టూల్ ఆఫ్ హయ్యర్ అచీవ్ గోల్స్. నువ్వు గొప్ప విజయాలు సాధించడానికి ఇది ఒక నీకు పనిముట్టుగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ద టూల్ ఆఫ్ హయ్యర్ అచీవ్మెంట్, హయ్యర్ గోల్స్, హయ్యర్ అచీవ్మెంట్. సో ఏ విధంగా అయినా సరే నువ్వు ఇది ఎవల్యూషన్ జరగలేదు అనుకో, నువ్వు గొప్ప విజయాలు సాధిస్తావా, అక్కడనే ఆగిపోతావు. ఉపాధ్యాయుడు తెలుస్తుందా ఆ విద్యార్థి ఎంతవరకు సాధించుని, ఎంతవరకు యాక్టివిటీ నేర్చుకుంటూ, ఇది ఎంతవరకు ఇంకా నేను ఎక్కువ ప్లాన్ చేయాలి అని తెలుసుకునేదే ఈ ఎవల్యూషన్. అందుకే ఈ ఎవల్యూషన్ జరగకుండా ఏ టీచింగ్ మాత్రమో కంప్లీట్ కానట్టు. ఓకేనా. ప్రజెంటేషన్ టెక్నిక్స్ ఇందులోంచి ఇది ఇప్పటివరకు అయితే దీని గురించి అయిపోయింది, లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎవరైతే చదువుకునే వాళ్ళు అనుకున్నారో, ఇంటికాడ కూర్చొని చదివే వాళ్ళు కానీ, కోచింగ్ తీసుకొని చదువుకునే వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా కొంచెం ఎంతో అంతగా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి.